సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ చేస్తా. ఇప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షో అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ఫోన్లో ఉంటారు ఇలా పట్టుకొని అరే చెప్తా ఓకే బ్రో నరేషన్ ఇచ్చేయండి, నేను ఒకరు మంచి డేట్ చూసి మీకు చెప్తాను మరి. సరే బ్రో. నేను అంతలో ఏదో సార్ నేను వాష్రూమ్లో ఫ్లెష్ పడేట్లేదు సార్ అంటే వరే ఏంట్రా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలరా వాయమ్మ అసిస్టెంట్ క్యారీ అని పిలువురా బాబు వాయమ్మ మళ్ళీ కాల్ వస్తుంది. సార్ కాల్లోనే ఉంటారు ఇప్పుడు కూడా కాల్. అందుకే ఇలా కూర్చొని ఎగ్జాక్ట్ గా ఇలా పట్టుకొని మాట్లాడతారు. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకా ఎక్కువ రోజులు స్టే చేస్తే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే గుర్తుంటది ఎక్కువ. నేను మ్యూజిక్ స్కూల్ అనే సినిమా అప్పుడు అందరిని అప్పుడే ఎక్కువ అబ్జర్వ్ చేశాను. ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళిద్దరిని మీట్ చేయి ఆపేసి. శివాజీ గారు ఇప్పుడు ఎవరైనా ఫోటో తీయడానికి వస్తే ఫర్ సపోజ్ తొందర తీరా థ్యాంక్ యూ అమ్మా. సరేరా నెక్స్ట్ ఎప్పుడు షూట్ మనకి? సరే అమ్మా బాయ్ అమ్మా ఓకే సరే రైట్. అది అలాగా. మౌలియా అందరికి ఆడియన్స్ అసలు పిచ్చర్లా మీరు ఒక మంచి సినిమా ఇస్తే ఇంత హిట్ చేస్తారా? శివాజీ గారిని సీరియస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు చూసావా సెట్స్ లో? నాతో అయితే ఎంత లేదు. నేను సెట్స్ లో ఉన్నప్పుడు అయితే సెట్స్ లో అంత సీరియస్ అవ్వరు బేసికల్ గా. ఒకవేళ టైం అయిపోతుంది అలాంటప్పుడు సీరియస్ కాదు, టైప్ ఆఫ్ టెన్షన్. అబ్బా ఏంటబ్బా ఇది తొందరగా చెయ్యి అబ్బా సుధీరు, ఇంత లేట్ అవుతుంది తొందరగా చేసి అబ్బా రేపు కూడా షూట్ ఉంది మనకి తొందరగా చేసి అబ్బా ప్యాకప్ చేసేమ్మా చూసుకోమ్మా అలాగా. అలా ప్రీ వెడ్డింగ్ ఇది నీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆడిషన్ కూడా అంత లేదు. ఆడిషన్స్ ఇస్తావా? ఇస్తా అంటే మంచి క్యారెక్టర్ వాళ్ళు ఒకసారి చూడాలనిపిస్తే ఇస్తా 100%. ఇప్పుడు తిరువేర్ సార్ అంటే నా మెంటర్ డ్రామా జూనియర్స్ లో నాకు నేర్పించిన ఆయన యాక్టింగ్ నేర్పించారు చిన్నప్పుడు నా మెంటర్. సో ఆ డైరెక్టర్ గారు ఎతుకుతున్నప్పుడు క్యారెక్టర్ రామ్ అనే క్యారెక్టర్ గురించి ఎతుకుతున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు. దానికంటే ముందు ఎవరైనా చూద్దాం అనుకున్నారు పిల్లలు, అంతలో డ్రామా చేస్తే నన్ను రికమెండ్ చేశారు. ఇంకా 2-3 పేరు రికమెండ్ చేశారు. నేను వచ్చా ఆడిషన్ ఇచ్చేదానికి, అది ఒక చిన్న సీన్ ఇచ్చారు దానికి. అంటే దాని తర్వాత నన్ను ఇంకెవరిని అనుకోలేదంట. అదే అడుగుతున్నప్పుడు నా క్యారెక్టర్ కి ఇంకెవరిని అనుకున్నానంటే నువ్వు ఒక్కడే ఆప్షన్, నీ ఒక్కడిని చూసి ఫిక్స్ చేపియా లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళేటోని, నువ్వు ఒక్కడే నాకు ఎవరు ఇంకా ఆప్షన్ దొరకలేదని తిరువేర్ సార్ త్రూ బేసికలీ. నీకు మామూలుగా ఆఫర్స్ ఎలా వస్తాయి అంటే అమ్మే బేసికల్ నా మేనేజర్. అమ్మ మాట్లాడుతుంది ఇది అని మాట్లాడుతుంది. ఒకవేళ నరేషన్ ఉంటే నరేషన్ నేను అమ్మ కలిసి ఉంటాం. ఇంకా అది అమ్మ కాల్, అమ్మ ఓకే అంటాం. నాకు నచ్చితే అమ్మకు ఒక మాట చెప్తా, అమ్మ నాకు నచ్చింది ఇది చేస్తాను. 90s కూడా అంతే. నేను 90s అప్పుడు నాకు వెనకాల నాకు ఇక్కడ నర్వ్ సిస్టమ్ ఉంది కదా, కొంచెం అటు ఇటు అయింది, అది డిస్టర్బ్ అయింది ఒక షూట్ వల్ల. ఆ షూట్ వల్ల నాకు లుక్ టెస్ట్ ఆ రోజు. నేను ఐసీ అంటే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాను, పడుకొని ఉన్నాను. నాకు సిలైన్ ఎక్కిస్తున్నారు, కాల్ చేశారు వాళ్ళు, ఇట్లా లుక్ టెస్ట్ ఉంది రావాలి అంటే. అవ్వదండి మా బాబు ఇట్లా ఉన్నాడు, ఇలా ఏదో B12 కాల్షియం తక్కువ ఉంది, అవ్వదు అంటే నేను అప్పుడే లేసా వెళ్దాం. ఎందుకంటే దానికంటే ముందు ఆడిషన్ ఇచ్చా ఈ క్యారెక్టర్ కూడా. నాకు ఎందుకో నచ్చింది ఆ క్యారెక్టర్, అందరు కనెక్ట్ అవుతారో నాకు అనిపించింది. అమ్మకి ఆ రోజే చెప్పి వెళ్తున్నప్పుడు దేవుడు గనక నాకు ఈ సినిమా ఇవ్వాలని కోరుకున్నా. కాల్ వచ్చింది లుక్ టెస్ట్. నేను అడిగా అమ్మ తీసేద్దాం, వీళ్ళు కావాలని శిలాన్ని ఎక్కిస్తున్నారు డబ్బులు లాగేసుకోవడానికి తీసేద్దాం అన్న. అమ్మ వద్దు ఒకసారి వాళ్ళని వేరే ఆప్షన్స్ ఉన్నారో లేదు కనుక్కొని వెళ్దాం, నువ్వే ఒక్కడివే ఆప్షన్ అంటే వెళ్దాం, లేదంటే లేరు మేడం ఒక్కడే ఆప్షన్, ఒకవేళ ఒకసారి మీరు రండి. మౌలి ఇంకా అక్షయ్ అన్న వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఆప్షన్. అక్కైతే ఒకటే ఆప్షన్, నేను ఒకటే ఆప్షన్. నేను డైరెక్ట్ గా పెరగనం తినేసి కొబ్బరి బొండ నీళ్ళు తాగేసి వెళ్ళిపోయా. ఇప్పటికే చాలా మత్తులో ఉన్నా, అది ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వెళ్ళాను షార్ట్, నాకు కొన్ని ఫోటోలు తీసారు. ఇప్పుడు ఫోటో ఉంటది నా దాంట్లో, చాలా జిడ్డు ఉంటా, చాలా గుంట కళ్ళుతో, చాలా ఇల్లు ఉంటా. అది అయినా నాకు ఆ సినిమా ఎందుకో చేయాలనిపించింది. సో అలాగా 90s ఈ సినిమా కూడా ఇలానే అనిపించింది నాకు. ముందు స్టోరీ చెప్తారా? స్టోరీ అనేది చెప్పలే నాకు. ఆదిత్య అన్న నా క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పాడు. బ్యాక్ బెంచ్ చదువుకోలేదు, ఆదిత్య ఆడి పేరు, నీకు ఆదిత్య ఎవరు తెలుసా ఇక్కడ అంటే తెలియదు అన్న. నేనే అన్నాడు అప్పుడు.
ఓ ఓకే ఓకే అని ఇది నా క్యారెక్టర్ ఏంటి, ఇలా ఇలా ఒకటి సీన్ చెప్పి ఎమోషనల్ సీన్ ఉంటుంది 90s లో. ఆ సీనే ఫస్ట్ నా ఆడిషన్. దాని తర్వాత నో డబల్ మీనింగ్ ఉంది, అది నా సెకండ్ ఆడిషన్. ఒకసారి మళ్ళీ థర్డ్ టైం లుక్ టెస్ట్. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేస్తావా, క్యారెక్టర్లోకి వెళ్ళిపోతావా నార్మల్? అంటే అది ఒక్కసారి క్యారెక్టర్ అర్థమైతే వెళ్ళిపోతాను, అంతేం లేదు. మరి ముందు నుంచే ప్రాక్టీస్. నార్మల్గా కష్టంగా ఉంటుంది కదా, ఎప్పుడైనా తిట్లు కాసావు ఏదైనా డైరెక్టర్ దగ్గర? స్టార్టింగ్ వినయ విధేయరాం గురించి చెప్పు. వినయ విధేయరాంలో అంటే ఫస్ట్ 5 days లో నాకు ఫస్ట్ 4 days సరిగ్గా జరగలేదు. మొత్తం 10 days ఎంత జరిగింది. 5 days నాకు ఫస్ట్ 5 days ఏం జరగలేదు. ఈ అన్నలకి అందరికి జరుగుతూ ఉంది, వాళ్ళు తిడుతున్నారు అని మా అమ్మ చెప్పింది వచ్చి, నాన్న ఇలా తిడుతున్నారు నువ్వు జాగ్రత్తగా చేయి. నాకు భయం, ఆబ్వియస్గా తిడతారంటే పిల్లోనిగా, ఇంకా చిన్న పిల్లోని కాబట్టి భయం. ఆ భయంతో వెళ్ళాను. ఫస్ట్ టేక్ ఇలా కుద్దేది రైట్ హ్యాండ్తో పట్టుకో, నేను బేసికల్గా లెఫ్ట్ హ్యాండ్తో నేను ఏదైనా పట్టేసుకుంటా ఫాస్ట్గా. రైట్ హ్యాండ్తో పట్టుకోవడం నాకు భయం. ఇలా చెయ్యనా ఇది చెప్పేశారు, బేటా ఇలా చెయ్యి, ఇది కింద వస్తుంది, ఆయన గత తెస్తే నువ్వు పట్టేసుకుంటారు. సార్ పక్కన టీ బ్రేక్ వెళ్ళాడు, వీళ్ళనన్నా ప్లీజ్ అన్న కొంచెం ప్రాక్టీస్ చేద్దామన్నా అంటే 2-3 సార్లు కూడా అవ్వలేదు. అంతలో సార్ వచ్చేసారు, రెడీ అమ్మ అంటే నేను రెడీ అనేసా, ఇంకేం చేస్తా, రెడీ అనేసారు. అదే ఇంకా సేమ్ అది బాగా అయింది, రక్తం కారింది, ఆయన వదిలాడు, సొప్పని పట్టుకున్నా భయంతో, ఫేస్ లో కోపంతో భయంతో ఇలా పట్టుకున్నా. దేవుడు దేవాళ్ళు అది ఓకే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ షూట్ అది ఇంకా నుంచి అన్ని చదువుకుంటారు, పని చేస్తారు. అది సింగిల్ టేక్ లో అయిపోయింది, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫ్యూ టేక్స్ అయ్యాయి. ఓకే, నీకు ఎవరైనా యాక్టర్స్ టచ్ లో ఉంటారా నీతో మాట్లాడు? ఇప్పుడు మౌళి అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఎదుగుతున్న కొద్ది ఇంకా పెద్ద పెద్ద యాక్టర్ తో కలుస్తానేమో. లిటిల్ ఆర్ట్స్ లో ఎందుకు చేయలే మరి? లిటిల్ ఆర్ట్స్ లో అది డైరెక్టర్ ఇష్టం, నేను ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇంకా దానికి ప్రతిసారి నన్ను అన్ననే చూపిస్తే 90s లాగే ఉందేరా అని జనాలు కూడా అనుకుంటారు కాబట్టి ఒక చేంజ్ చేస్తే ఉంది. బానే ఉంది నాలెడ్జ్ మొత్తం సినిమాల మీద. ఎప్పుడైనా నార్మల్ ఖాళీ ఉన్న టైంలో టీవీ చూసుకొని ఇలా యాక్టింగ్ నేర్చుకోవడం కానీ యాక్టింగ్ చూడడం కానీ చేస్తావా? మా అమ్మ సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంది, ఓటీటీలో నువ్వు సినిమా చూడకు, వాళ్ళ యాక్టింగ్ చూడు, వాళ్ళ యాక్టింగ్ చూడు అంటది. మీ అమ్మగారి వల్ల నువ్వు యాక్టర్ అయ్యావా? లేదు, నా ఇంట్రెస్టే, కానీ అమ్మకు కూడా ఒకటి ఉంటది కదా, నా కొడుకుని చూసుకోవాలి పెద్ద స్క్రీన్ మీద. ఇప్పుడు మా అమ్మ బాధ ఏంటంటే మా కొడుకు కామెడీ కాదు అన్నీ చేయగలుగుతాడు. నాకు తెలుసు, మా అమ్మ తెలుసు. డైరెక్టర్ ఒక్కసారి నాకు కామెడీయే కాకుండా హీరో చిన్నప్పుడు ఇచ్చారు. అదే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తే దాని మీద వెళ్తుందా, ఇప్పుడు 90s వచ్చిందా, దాని మీద ఒక బ్యాక్ బెంచర్, అలానే ట్రాక్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్ ని లెఫ్ట్ నుంచి రైట్ తిప్పాలి. ఒక క్యారెక్టర్ వచ్చిందంటే అవే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి సినిమాలు. అంటే ఇప్పుడు అలా అనేసుకుంటారు ఇంకా అంతే. ఇప్పుడు శివ గారు ఇంటర్వ్యూయర్ అనుకుంటారు, కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీరేంటో తెలిసింది, మీరు గేమ్ ఆడతారు, ఇది ఫిజికల్ గా ఇది అదని తెలుసుకున్నారు. లేకపోతే ఈయన ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడగడం తప్ప ఏం చేయడం పెద్ద అనుకుంటారు. మనసులో మాట మనసులో మాట మీ టాలెంట్స్ ఉంటాయి కదా, అలానే ఒక్కసారి ఎట్లా అనుకుంటారు అదే అనేసుకుంటారు ఇంకా.